ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు కాంప్లెక్స్ నెంబర్స్. సో ఈ వీడియో నుంచి మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఐపీ పర్పస్. సో దీనికంటే ముందు వీడియో వరకు మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేసినాము. సో మీరు చూడాలనుకుంటే అవి చూసుకోండి. బట్ ఇక్కడ నుంచి మాత్రం ఫ్రమ్ దిస్ వీడియో విల్ బి కవరింగ్ ఓన్లీ ద VSAQs. ఓకే, చలో. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 3 + 4i × 2 - 3i. సో వెరీ సింపుల్ క్వశ్చన్. చలో, లెట్ us solve it. So z is equal to 3 + 4i × 2 - 3i అంటున్నాడు. సో విల్ స్టార్ట్ మల్టిప్లయింగ్ దిస్. సో ఫస్ట్ 3 × 2 మల్టిప్లై చేయండి. 3 2s are 6, దెన్ 3 × -3i, దట్ ఈస్ నథింగ్ బట్ 9i. అండ్ నెక్స్ట్ స్టార్ట్ మల్టిప్లయింగ్ 4i × 2 ఎంత వస్తుంది? 8i. అండ్ నెక్స్ట్ 4i × -3i, దట్ విల్ బి -12i². ఓకేనా? సో 6 -9i + 8i విల్ బి -i, -12 × i² ఉంది, సో దట్ ఈస్ -1. సో 6 - i - +12, సో మనకి ఏమొచ్చింది? 6 + 12 18 - i. సో ఇది z వచ్చింది. ఇప్పుడు కాంజుగేట్ కావాలి మనకి. సో కాంజుగేట్ అంటే z బార్, యూ వాంట్ z బార్. సో కాంజుగేట్ ఫార్ములా కాన్సెప్ట్ ఐడియా లేని వాళ్ళకి ఇక్కడ నేను రాస్తున్నాను, చూడండి. సో సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు x + iy అనేది కాంప్లెక్స్ నెంబర్ అనుకోండి. కాంజుగేట్ని z బార్ తోటి నోట్ చేస్తాం, దట్ ఈస్ రిటర్న్ యాజ్ x - iy. ఓకేనా? సో ఇప్పుడు అదే లాజిక్ అప్లై చేస్తే అంటే అక్కడ ఏం జరుగుతుంది బేసిక్గా అంటే ఇమాజినరీ పార్ట్ దగ్గర ప్లస్ ఉంటే మైనస్ రాస్తాము, మైనస్ ఉంటే ప్లస్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ z ఏమొచ్చింది మనకి? 18 - i వచ్చింది. అప్పుడు z బార్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 18 + i అవుతుంది, బికాస్ ఇమాజినరీ పార్ట్ దగ్గర నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్. సో దిస్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ ది గివెన్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 2 + 5i × -4 + 6i. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ ద ఫస్ట్ క్వశ్చన్. సో డైరెక్ట్గా సాల్వ్ చేసేద్దాం. సొల్యూషన్. సో లెట్ z ఈజ్ ఈక్వల్ టు 2 + 5i × -4 + 6i. సో ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. 2 × -4 ఈజ్ -8, 2 × 6i ఎంత వస్తుంది? 12i. అండ్ 5i × -4 ఈజ్ -20i. 5i × 6i ఈజ్ నథింగ్ బట్ 6 × 5 = 30i². ఓకేనా? రైట్. సో -8, 12i - 20i ఎంత వస్తుంది? -8i + 30 × i² వాల్యూ ఇస్ -1. సో నౌ -8 - 8i - 30. సో దిస్ విల్ బి -38 - 8i. సో ఇదేంటి? మన z. కానీ మనకి ఏం కావాలి? z కాదు, కాంజుగేట్ కావాలి. సో we need కాంజుగేట్ ఆఫ్ z, దట్ ఈస్ నథింగ్ బట్ z బార్. ఓకే, సో నేను ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినట్టు z ఈజ్ ఈక్వల్ టు x + iy అయితే z బార్ ఈజ్ ఈక్వల్ టు x - iy అవుతుంది. సో రియల్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. ఇమాజినరీ పార్ట్ దగ్గర మాత్రం ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో ఇప్పుడు z బార్ ఏమవుతుంది లెక్కలో చూస్తే? -38 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ -8i ఉంది. ఓకే, ఇక్కడ -8i ఉంది. సో దాన్ని మనం ఏం చేస్తాం? +8i రాసుకుంటాం. సో దిస్ ఈస్ ద కాంజుగేట్. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. రైట్. సో దిస్ ఇస్ ద థర్డ్ VSAQ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే రైట్ ద కాంజుగేట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ 5i/7 + i. ఓకేనా? సో ఇది మళ్ళీ సేమ్ స్టోరీ, కాకపోతే ఇక్కడ ఏంటంటే z ఈజ్ ఈక్వల్ టు 5i/7 + i అంటున్నాడు. సో దీనికి కాంజుగేట్ మనం కనుక్కోవాలి. సో కాంజుగేట్ కనుక్కునే ముందు నేను ఆల్రెడీ 100 సార్లు చెప్పాను ఇప్పటికీ, డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంటే దాన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి, రేషనలైజ్ చేయాలి. సో దిస్ విల్ బి ఇంటూ 7 - i/7 - i. ఓకే, సో z ఈజ్ ఈక్వల్ టు 5i × 7 - i. ఆ డినామినేటర్లో ఏమొస్తుంది? ఇక్కడ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b. ఓకే, ఇది a - b, ఇది a + b. సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ a² - b². సో దట్ విల్ బీ 7² - i². సో ఇప్పుడు న్యూమరేటర్ మల్టిప్లై చేసుకుంటే 5i × 7 విల్ బీ 35i -5i × i విల్ బీ 5i². అండ్ దిస్ విల్ బీ 7² × 49 i² వాల్యూ ఇస్ -1. ఓకే, సో z ఈజ్ ఈక్వల్ టు 35i -5 × -1 బై 49 + 1 ఎంత? డినామినేటర్ 50. సో 35i + 5 బై 50. సో న్యూమరేటర్లో మనం 5 కామన్ తీసుకోవచ్చు. సో 5 కామన్ తీసుకుంటే ఏమొస్తుంది? 7i + 1 బై 50. సో దట్ విల్ బీ 10. సో ఇప్పుడు దీని ఆర్డర్లో రాసుకుందాం. ఫస్ట్ రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్, అండ్ ఐఎమ్ ఆల్సో సపరేటింగ్ ద డినామినేటర్. ఓకేనా? సో ఇప్పుడు మనకు కాంజుగేట్ కావాలి. సో z వచ్చేసింది మనకి. సో వీ నీడ్ కాంజుగేట్, సో విచ్ ఇస్ నథింగ్ బట్ z బార్.
అండ్ ఇంతకుముందు క్వశ్చన్లో చేసినట్టు 1/10. సో ఇమాజినరీ పార్ట్ ముందు ప్లస్ ఉంది, సో దాన్ని మనం మైనస్ రాసుకుంటాం. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్. రైట్. సో దిస్ ఇస్ ద ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే రిప్రజెంట్ ద కాంప్లెక్స్ నెంబర్ 2 + 3i ఇన్ ద ఆర్గన్ ప్లేన్ అంటున్నాడు. ఓకేనా? సో వెరీ సింపుల్. సో ఆర్గన్ ప్లేన్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు, జస్ట్ లైక్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎలాగే ఇస్తామో అలాగే మనం ఆర్గన్ ప్లేన్ అని ఒకటి కాంప్లెక్స్ నెంబర్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ వి రైట్ దిస్ యాజ్ రియల్ యాక్సిస్, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ వై యాక్సిస్ వి రైట్ దిస్ యాజ్ ఇమాజినరీ యాక్సిస్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏంటి? z = 2 + 3i. సో దాన్ని పాయింట్ లాగా రాసుకుంటే మనకి ఏమొస్తుంది? 2, 3. రియల్ పార్ట్ 2, ఇమాజినరీ పార్ట్ 3. సో ఇప్పుడు రియల్ పార్ట్ ఎక్కడ ఉంటుంది? రియల్ యాక్సిస్ మీద ఉంటుంది. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకోండి. ఇమాజినరీ పార్ట్ ఇది 1, ఇది 2, ఇది 3 అనుకోండి. ఓకే. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? 2, 3 అనే పాయింట్ కావాలి. సో రియల్ పార్ట్ 2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకే. ఇది రియల్ పార్ట్ 2, ఇమాజినరీ పార్ట్ 3 ఇక్కడ ఉంది. సో ఇవి రెండు ఎక్కడ మీట్ అవుతాయి? ఇలా డాటెడ్ లైన్ వేసుకోండి, ఇలా డాటెడ్ లైన్ వేసుకోండి. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ P of 2, 3 exists in the argand plane. ఓకేనా? సో ఒక కాంప్లెక్స్ నెంబర్ని మనం ఆర్గన్ ప్లేన్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే. రైట్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ z = 2 - 3i, షో దట్ z² - 4z + 13 = 0. రైట్. సో ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడు? గివెన్ z = 2 - 3i. సో వీ హ్యావ్ టు ప్రూవ్. సో దీంట్లో ఏం ప్రూవ్ చేయాలి? z² - 4z + 13 = 0 ప్రూవ్ చేయాలి. సో LHS ఏంటి అక్కడ? z² - 4z + 13. సో z సబ్స్టిట్యూట్ చేసుకోండి దీంట్లో. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ z? 2 - 3i² -4 × 2 - 3i + 13. ఓకేనా? సో ఇప్పుడు ఇది a - b² వస్తుంది. సో వాట్ ఇస్ a - b²? a² + b² - 2ab అంటే 2 2s are 4 3s are 12i -4 × 2 is -8 -4 × -3i is +12i + 13. ఓకే. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ +12i -12i క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 4 + 9 × i² వాల్యూ -1 -8 + 13. ఓకేనా? రైట్. సో 4 - 9 -8 + 13. సో 4 - 9 ఎంత? -5 -8 + 13. -5 - 8 is -13 + 13 = 0. సో దిస్ ఇస్ ద RHS. సో మనం =0 అని ప్రూవ్ చేసాం. ఓకేనా? రైట్. రైట్. ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఫైండ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ a + ib by a - ib. సో దిస్ ఇస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో విల్ డూ దిస్. సో ఫస్ట్ గివెన్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు. z = a + ib by a - ib. సో మీకు ఆల్రెడీ తెలుసు డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడున్నా దాన్ని సింప్లిఫై చేసుకోవాలి, రేషనలైజ్ చేయాలి. సో ఇక్కడ డినామినేటర్లో a - ib ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం? విల్ మల్టిప్లై అండ్ డివైడ్ దిస్ విత్ a + ib. ఓకే. సో z ఇప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది? a + ib × a + ib, దట్ విల్ బి a + ib (2). డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది? a - b × a + b ఫామ్లో ఉంది, దట్ విల్ బి a² - b². ఓకే. సో న్యూమరేటర్ సింప్లిఫై చేస్తే a² + b² + 2ab డివైడెడ్ బై a² - (-1 × b²). ఓకేనా? సో z a² + i² b² + i ముందుకు రాద్దాం 2ab బై a² + b² వస్తుంది, బికాస్ డినామినేటర్లో -× ప్లస్ అయిపోతుంది. అండ్ దిస్ విల్ బి a², ఇక్కడ i² ఉంది, దట్ విల్ బి -1. సో -b² + i 2ab డివైడెడ్ బై a² + b². సో ఇప్పుడు డినామినేటర్ని నేను ఏం చేస్తా? ఫస్ట్ ఇక్కడ న్యూమరేటర్లో రియల్ పార్ట్ ఏంటి? a² - b². ఇమాజినరీ పార్ట్ ఏంటి? 2ab. సో ఇప్పుడు డినామినేటర్ కూడా సపరేట్ చేసుకుంటా బై a² + b² బై a² + b². ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు? ఫైండ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ అన్నాడు. సో ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి? సో వాట్ ఈస్ ద రియల్ పార్ట్? a² - b² బై a² + b². అండ్ వాట్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్?
So the imaginary part is 2ab by a square plus b square. Okay, right. Okay, so next question ఏంటంటే if z is equal to cos theta comma sin theta comma find z minus 1 by z. Okay, so this is also very simple, so we'll do this. So given z is equal to cos theta comma sin theta, సో దీన్ని ఒక పాయింట్ లాగా ఇచ్చాడు, మనం కాంప్లెక్స్ నెంబర్లా రాసుకుంటే ఏమవుతుంది, ఇది cos theta ప్లస్ i sin theta అవుతుంది. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ z. సో మనకి ఏమడుగుతున్నాడు, ఫైండ్ z మైనస్ 1 బై z అడుగుతున్నాడు. సో z వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉంది, సో 1 బై z కావాలి. ఓకేనా, సో 1 బై z అంటే ఏమవుతుంది, 1 బై cos theta ప్లస్ i sin theta అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ cos theta మైనస్ i sin theta చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, సో ద న్యూమరేటర్ ఈస్ గోయింగ్ టు బి cos theta మైనస్ i sin theta అండ్ డినామినేటర్ ఏమవుతుంది, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకేనా, రైట్. సో న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ cos theta మైనస్ i sin theta బై దిస్ ఈస్ cos స్క్వేర్ theta, ఇక్కడ i స్క్వేర్ ఉంది, i స్క్వేర్ వాల్యూ -1, దాని ముందు కూడా మైనస్ ఉంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin స్క్వేర్ theta. అండ్ వీ నో దట్ cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta is 1. So that will be 1 by z is equal to cos theta minus i sin theta. Okay na? So ఇప్పుడు so z minus 1 by z. So z value ఏంటి, cos theta plus i sin theta minus what is 1 by z, ఇప్పుడే చేసాం, cos theta minus i sin theta. ఓకే, సో బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటే cos theta plus i sin theta minus cos theta minus into minus plus i sin theta. So cos theta and cos theta is going to get cancelled. So i sin theta plus i sin theta is I into 2 sin theta. So this is the answer. Okay, right.